నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగ యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని వినియోగించుకోవాలన్న మొహమ్మద్ పర్వేజ్, ముస్లిం సోదరులకు వర్క్ షాప్ నిర్వహించిన వక్ఫ్ బోర్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీతో వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించవచ్చంటూ వెల్లడి. యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో క్రికెట్ రంగంలో సుశిక్షణ పొందుతున్న యువతీ యువకులు ఇప్పటికైనా ఇండియా టీంలో అకాడమీ క్రికెటర్ ఉంటాడంటూ వెల్లడించిన కోచ్ మాలిక్. అకాడమీపై స్పెషల్ రిపోర్ట్. పెద్దరావూరులో వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా జరిగిన కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. కాలభైరవునికి విశేష పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. తెనాలి చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్ లో గల ఇంద్రనగర్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ నేతృత్వంలో వర్క్ షాప్ ఆదివారం జరిగింది. ముస్లిం మైనార్టీలు వ్యాపార రంగంలో రాణించేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాలు, సబ్సిడీ గురించి వర్క్ షాప్ లో తెలియజేశారు. స్థానిక అమరావతి కాలనీలోని ఇంద్రానగర్ కాలనీలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ పర్వేజ్ మొహమ్మద్ ముస్లిం మైనార్టీ సోదరులకు వ్యాపార ఎంఎస్ఎంఈలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాపార నిర్వహణలో ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, చట్టపరంగా ఎలా వెళ్లాలి, జీఎస్టీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాపార నిర్వహణలో ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, చట్టపరంగా ఎలా వెళ్లాలి, జీఎస్టీలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, లైసెన్స్లు ఏ విధంగా పొందాలని దానిపై అవగాహన కల్పించడంతో పాటుగా వ్యాపార అభివృద్ధిలో ఎలాంటి ఆదాయాన్ని పెంచుకోవాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సబ్సిడీ ఎలా వినియోగించుకోవాలని తెలియజేసినట్లు పర్వేజ్ మొహమ్మద్ తెలిపారు. బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు. ఈ వర్క్ షాప్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాలు, అలాగే సబ్సిడీ, పీఎంఈజీపీ, అలాగే పన్నుల ప్రక్రియ, నిధుల సమీకరణపై బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థల నుండి రుణాలు ఎలా పొందాలి అనే విషయాలపై అవగాహన కల్పించినట్లు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ, మహబూబ్ ఖాన్, హఫీజ్ అహ్మద్ ఖాన్, నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయబడిన ఈ అవగాహన సదస్సు వ్యాపార మరియు ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సుని కండక్ట్ చేశానండి. మన ఇస్మాయిల్ బేగ్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఇది. ఈరోజు వ్యాపారంలో మా సోదరులు ఏదైతే విధంగా వ్యాపారం చేస్తున్నారో ఒక ఆర్గనైజర్గా కాకుండా అన్ఆర్గనైజ్డ్ పద్ధతిలో దీన్ని ఎలా ఆర్గనైజ్డ్ చేసుకోవాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ చట్ట ప్రకారంగా ఎలా వ్యాపారం చేయాలి, ఎలా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జీఎస్టీ ఎప్పుడు అప్లై అయింది, జీఎస్టీలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకాల లైసెన్సులు తీసుకొని వ్యాపారం చేయాలి, తర్వాత చేసే వ్యాపారంలో వాళ్ళకి ప్రాపర్ అవగాహన ఉందా లేదా, సరైన అవగాహన, అందులో ఏదైనా అవగాహన లేకపోతే స్కిల్ అనేది నేర్చుకొని బిజినెస్ పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళండి. ఏపీ గవర్నమెంట్ కొన్ని 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఫండ్స్ ఇస్తుంది. ఆ సెంటర్లకు వెళ్ళి మన వాళ్ళు చాలామంది యూజ్ చేసుకోవట్లేదు. గవర్నమెంట్ నుంచి వస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కీమ్లు కూడా యూజ్ చేసుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి యూజ్ చేసుకొని స్కిల్ పెంచుకొని వ్యాపారం చేసుకుంటే సిస్టమ్ మొత్తం ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వాళ్ళు కూడా తలసరి ఆదాయం కూడా బాగా పెరిగిద్ది, వాళ్ళది బాగా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకి దీని గురించి నేను ఒక తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో వ్యాపారం చేసుకోవడానికి వాటి గురించి వాళ్ళందరికీ అవగాహన నేను కల్పించాను. ముఖ్యంగా మన ఆంధ్ర గవర్నమెంట్ చంద్రబాబు గారు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అనే ఒక పాలసీ, అద్భుతమైన పాలసీ. ఇప్పటివరకు ఆంధ్రాలో కూడా నేను ఎక్కడ ఇండియాలో అలాంటి పాలసీ లేదు. అంత మంచి పాలసీ తీసుకొచ్చారు. ఈవెన్ గ్రీన్ ఇండస్ట్రీని కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. ముస్లిం మైనారిటీ వర్గాన్ని వ్యాపారంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న స్కీమ్స్లో వాళ్ళు ఏ విధంగా లాభం పొందుతారు అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని వీళ్ళందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. మరి విజయవాడ నుంచి వచ్చిన పర్వేజ్ గారు చాలా చక్కగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం ఒక గ్రూప్గా ఒక నమ్మకంగా ఉండి చేస్తే ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయనేది కూడా వాళ్ళకు వివరించారు. దగ్గరగా 10 మంది సభ్యులు మీరు ఒకటిగా వచ్చి లోన్ పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 95% సబ్సిడీ ఇస్తుంది అనేది మా వాళ్ళకి అసలు ఇప్పటిదాకా ఒక ఐడియా అనేదే లేదు. ఇటువంటి కూడా ఇటువంటి సదస్సులు జరుగుతున్నప్పుడు సభ్యులు పాల్గొంటేనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం సక్సెస్ అయింది. తెనాలిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం మేము పెట్టాం కాబట్టి మేము ఆశించిన స్థాయిలో ఇక్కడ సభ్యులు రాకపోయినా వచ్చిన వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారని సందర్భంగా తెలియజేస్తూ
ఈ సభకు వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు పర్వేజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు తెనాలి పట్టణంలో ఉన్న యువత కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా హాజరై కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొంది అది మన జీవితంలో అమలు చేసుకుంటే మన జీవితాల మార్పుకు ఉపయోగపడుతుందని, అదేవిధంగా ప్రభుత్వాలు ఏ విధంగా మనల్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తున్నాయో వాటి ఫలాలు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన భరత్ గారు వచ్చి విజయవాడ నుంచి మరి చాలా సందేశాలు చెప్పారు. అసలు వ్యాపారంలో లోటుపాట్లు కూడా తినవాళ్ళు చాలామంది చాలా ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన సందేశాలు చాలా ఉపయోగపడతాయి. అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా మరి వ్యాపారంలో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు మాట్లాడారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ హుబా మస్జిద్ హాల్లో మరి జరిగిన మా ముస్లిమ్స్ సోదరులందరూ కూడా వచ్చినందుకు చాలామందికి ధన్యవాదాలు చెప్తున్నాం. అందరూ కూడా మరి ఇట్లాగే మళ్ళా ఒక 6 నెలలకి సంవత్సరానికి మరి ఇలాంటి మీటింగ్లు మనం పెట్టి మరి డెవలప్ అవుతామని చెప్పి అందరికీ ఆశించు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు కాలభైరవుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని కాలభైరవ అనుగ్రహాన్ని పొందారు. మండలం గ్రామ పెద్దరావూరులో వేంచేస్తున్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం ఉదయం 11:22 కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేద పండితుల వేదోక్తి మంత్రోచ్చరణ మధ్య విశేషంగా నిర్వహించారు. తొలుత యంత్ర స్థాపన అనంతరం కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కాలభైరవ అనుగ్రహాన్ని పొందారు. కమిటీ వాళ్ళు అందులో కాలభైరవ స్వామికి శివాయ ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. శ్రీ విశ్వావసనామ సంవత్సర అష్టమ్యోపరి నవమి పర్వదిన శుభ సమయాన శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి క్షేత్రము పెదరావునందు కాలభైరవ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం త్రయాణిక దీక్షానుసారంగా స్వామివారు చేయించుకున్నారు. కృతారం సిద్ధేశ్వరానంద భారతీ స్వాముల వారి యొక్క అనుగ్రహం చేత వారు సుముహూర్తం యంత్రం ఇత్యాదులన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాలభైరవ స్వరూపం, కాలభైరవ యొక్క అనుగ్రహం చాలా విశేష ప్రసాదాన్ని అందింపజేస్తాయి అందరికీ. అందరూ కూడా తప్పకుండా పెదరావూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులై కాలభైరవ దర్శనం చేసి ధన్యులు కాగలరు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీకృష్ణ మందిరం వద్ద కృష్ణాష్టమి వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కోఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు, బీసీ నాయకులు మేడిబోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని శ్రీకృష్ణ మందిరం అలాగే విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని ఆకృతిని భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అమ్మ చూడమ్మా ఓకేనా ఓకే గత 40 సంవత్సరాల నుంచి రైల్వే స్టేషన్లో గత 40 సంవత్సరాల నుంచి రైల్వే స్టేషన్ రోడ్లో కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం. అలానే మా శివన్న ప్రతి సంవత్సరం మాకు ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతాడు. కృష్ణాష్టమి వేడుకల్లో ఇవాళ పూజా కార్యక్రమం, భరతనాట్య కార్యక్రమం జరుగుతుంది. రేపు కోలాటం, ఉట్టికొట్టే కార్యక్రమం, ఎల్లుండి అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటాం. కులాల మతాలకి అతీతంగా రైల్వే కృష్ణాష్టమి ఘనంగా జరుపుకుంటున్నాము. అసలు ఎంతోమందిని మేము పిలిచాము, వాళ్ళు కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోవచ్చు. అది శివన్నయ్య వచ్చాడు, ఆయన లోకల్ కాబట్టి ఏంటంటే ఆయన ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన వచ్చారు. ఆయనకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా తెనాలిలో చాలా అంగరంగ వైభవంగా పొద్దున్నుంచి కూడా అన్ని కృష్ణ మందిరాల్లోనూ కృష్ణుడి బొమ్మల దగ్గర కృష్ణాష్టమి వేడుకలు చాలా కోలాహలంగా జరుపుకుంటున్నారు. మా శివకుమార్ గారు, మా నాయకులు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అంతా అటెండ్ అయ్యి అందరికీ శుభాకాంక్షలు తెలపడం. ముఖ్యంగా మా స్టేషన్ సెంటర్లో ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతున్నాయి. అందరినీ కూడా ఆ శ్రీకృష్ణుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు బాగుండాలని కోరుకుంటున్నాను. తెనాలి చెంచుపేటలోని శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కేబుల్ ఆపరేటర్ నాగసరపు కృష్ణ ఆధ్వర్యంలో చిన్ని కృష్ణుడు ఉట్టికొట్టే ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని కేబుల్ ఆపరేటర్ నాగసరపు కృష్ణ స్వగృహం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్ని కృష్ణుడు అలాగే గోపికలతో నిర్వహించిన నృత్య ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తదనంతరం ఉట్టికొట్టే ఉత్సవాన్ని సందడిగా నిర్వహించారు. అష్టమి రోజున దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై జన్మించిన శ్రీకృష్ణుడి జన్మదినాన ఈ జన్మాష్టమి వేడుకలు చెంచుపేటలోని సిటీ కేబుల్ ఆఫీస్ ఎదురు కుటుంబాలు అందరూ కలిపి చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు అంతా మంచిగా గోపికల్లాగా అలా కృష్ణుడి వేషాలు వేసుకొని సరదాగా ఉట్టికొట్టే కార్యక్రమం ఇవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. తెనాలి ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో మేము చెంచుపేట కోగంటి శివయ్య హై స్కూల్ రోడ్న కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెనాలి నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద వికలాంగులకు, నిరాశ్రయులకు, పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం సొసైటీల మధ్య ముఖ్య భూమికను జర్నలిస్టులు నిర్వహిస్తూ సమాజ ప్రగతికి కృషి చేసిన ఎందరో జర్నలిస్టులు ఏపీయూడబ్ల్యూజేలో ఉన్నారని 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులు పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీశైల భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద వికలాంగులకు, నిరాశ్రయులకు, పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని తాము నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని జర్నలిస్టులు పేర్కొన్నారు. అలాగే జర్నలిస్టుల సమస్యల్ని కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు చందు, సుబ్బారావు, గోపిచంద్, ఎస్ సాయి, డి సాయినాథ్, శరత్, రమేష్, స్వామి, అనిల్, నరసింహ, దుర్గా, కిరణ్ కుమార్, శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 69వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెనాలి నియోజకవర్గ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా మన అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే గత 69 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఏపీయూడబ్ల్యూజే ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కూడా అనేక పోరాటాలు చేసింది. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కూడా ఏపీయూడబ్ల్యూజే కృషి చేసింది. ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజున ముందుగా ఏపీడబ్ల్యూజే సంస్థ వారి 69వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మరి పెద్దలకు, మరి మిత్రులకు, మీడియా మిత్రులకు, మరి ఎలక్ట్రానిక్ అండ్ మరి ప్రింట్ మీడియాలో వర్క్ చేస్తున్న మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా
వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తాను. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చి ఒక పాత్రికేయ రంగంలో ఉంటూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధగా ఉండి వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు వెనకమాల. మరి ఇటువంటి వ్యక్తులు కూడా మరి ప్రజల్లో భాగం అవడానికి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం వారికి ప్రత్యేకంగా మా యొక్క సేవా సమితి తరఫున యువ క్రికెట్ అకాడమీ అది నేడు ఎందరో యువకులకు క్రికెట్ శిక్షణ ఇచ్చే అకాడమీగా పేరు గడిచింది. క్రికెట్ ఆటలో రాణించాలనుకునే విద్యార్థులు యువకులకు యువ క్రికెట్ అకాడమీ ఒక వేదిక అయింది. దానికి అనుగుణంగానే అతి తక్కువ కాలంలోనే యువ క్రికెట్ అకాడమీ పేరు గడించింది. దీనిపై ఎస్ న్యూస్ రిపోర్ట్. క్రికెట్ అంటే అభిమానించని వారు ఎవరు ఉండరు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటేనే టీవీలకు హత్తుకుపోయే వారు లెక్కల్లో చెప్పలేం. అవకాశం లభిస్తే క్రికెట్ ఆటలో పాల్గొనాలని ఆశపడుతుంటారు. ఎందరో ఎదురు చూస్తుంటారు కూడా. దీనికి అనుగుణంగానే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు క్రికెట్ ఆటగాడినో లేదా వారి వారి అభిరుచులకు అనుగుణంగా పేరు ప్రఖ్యాతులు సాధించాలని కోరుకుంటారు. దానిలో తమ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. తమ పిల్లలు అందరిలో గొప్పవాడుగా చూడాలనికనే తల్లిదండ్రులు పిల్లల్ని వారి ఆసక్తి మేరకు వివిధ రంగాలకు దగ్గర చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తెనాలిలో యువ క్రికెట్ అకాడమీ ఏడాది క్రికెట్ ఆటల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థుల్ని యువకులను క్రికెట్ ఆటలో రాణించేలా తర్పితీస్తున్న కోచ్ మాలిక్ నేడు ఎంతో మంది క్రికెట్ క్రీడాకారులను తయారు చేశారు. క్రికెట్ శిక్షణ తీసుకుంటూ క్రికెట్లో రాణించాలని ఆసక్తితో అకాడమీలో చేరినట్టు తెలిపారు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయని, అకాడమీ ద్వారా కృష్ణా, గోదావరి, ప్రకాశం డిస్టిక్లో క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. స్టేట్ ప్లేయర్గా రాణించాలని తన అభిలాష అంటూ పేర్కొన్నారు. My name was Hanvita, sir. So what is the purpose of joining in academy? I want to achieve good things in my life, so I want to become a cricketer, sir. Hardik Pandya, sir. I was joined in the Yuva Cricket Academy in summer camp, so I was interested in it a lot, so I had continued like a student here. My coach was Malik, sir, and the training was good and facilities were nice. And I was a district player, sir. We went to Mangalgiri for matches. Apart from us, we were 3 other districts were there, sir. Krishna, Godavari and Prakasam, sir. 3 members, sir. Me, Lalita and Jyotika, sir. I want to become at least a state player and next I try my level best. ఎన్సీఆర్ఎం హై స్కూల్లో చదువుకునే విద్యార్థిని లలిత మాట్లాడారు. మగపిల్లల్లాగానే తాము కూడా క్రికెట్లో రాణించాలని ఉంటుందని ఆ లక్ష్యంతోనే క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నానని తెలిపారు. లలిత, నేను ఎన్సీఆర్ఎం హై స్కూల్లో చదువుకుంటున్నాను. నేను మాలిక్స్ యువ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను బాగా ఆడగలుగుతున్నాను. నా ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ. నేను 1.5 అవర్ నేర్చుకుంటున్నాను. ఇంకా నేను చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాను. నా గోల్ నేను క్రికెటర్ అవ్వడం. మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల నేను అన్ని మ్యాచ్లకి అటెండ్ అవ్వగలుగుతున్నాను. ఇదేవిధంగా నెహ్రూ నికేతన్లో 8వ తరగతి చదువుతున్న సఫియాన్ మాట్లాడారు. ఈ అకాడమీలో చేరి నేపాల్లో 2 సార్లు ట్రోఫీని గెలిచామని తెలిపారు. తను క్రికెట్లో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. గుడ్ మార్నింగ్, నా పేరు సుఫియాన్. నేను నెహ్రూ నికేతన్ స్కూల్ చదువుతున్నాను. నేను 8th క్లాస్. నేను ఈ అకాడమీకి వచ్చిన తర్వాత యువ క్రికెట్ అకాడమీకి వచ్చినాక డిస్టిక్ ఆడాను. ఇంకా నేపాల్కి వెళ్ళి టూ టైమ్స్ నేపాల్కి వెళ్ళాను. నేను నేపాల్కి వెళ్ళిన ఫస్ట్ టైము మ్యాచ్ ట్రాఫీ గెలిచాం. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా మేము ట్రాఫీ గెలిచాం. నేను ఈ అకాడమీకి వచ్చి చాలా సంతోషంగా ఉంది. నేను ఒక క్రికెట్ ప్లేయర్ అయ్యి బాగా పై స్థాయికి ఎదగాలనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం బాగానే ఉంది. మంత్లీ మ్యాచ్లు పెడుతున్నారు. అందరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కోచ్ చాలా బాగా చూసుకున్నారు. ట్రైనింగ్ కూడా బాగా ఇస్తున్నారు. ఈవినింగ్ 6 to 8:30 దాకా ట్రైనింగ్ ఇస్తారు. మనోహర్ అనే పేరెంట్ మాట్లాడారు. తన కుమారుడు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తితో అకాడమీలో చేర్పించారని, మంచి శిక్షకుడిగా తయారవుతున్నాడని తెలిపారు. అకాడమీలో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయని ఆయన తెలిపారు. నా పేరు మనోహర్ అండి. ఈ యువ క్రికెట్ అకాడమీ అనేది మా అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసి వచ్చి ఇక్కడ జాయిన్ చేసాము. జాయిన్ చేసిన తర్వాత సార్ ఒక
ట్రైనింగ్లో మా అబ్బాయి బాగా ఆడుతూ ఉన్నాడు. బాగుందండి, బాగా నేర్చుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉందండి. అకాడమీ ఎన్విరాన్మెంట్ చాలా బాగుందండి. నీట్గా ఉంది. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ మాట్లాడారు. 8 సంవత్సరాల క్రితం ఒక విద్యార్థితో ప్రారంభమైన యువ క్రికెట్ అకాడమీ నేడు 80 మంది బాలబాలికలు యువకులు ట్రైనింగ్ పొందుతున్నారని తెలిపారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించడమే కాక నేపాల్లో 2 సార్లు ట్రోఫీని సాధించారని తెలిపారు. అకాడమీ నుండి ఇండియా టీంకు ఒకరినైనా అందించాలని లక్ష్యంతో పట్టుదలతో కోచింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. అకాడమీ అభివృద్ధికి న్యాయవాది హరిదాసు, గౌరీశంకర్ తోడ్పాటును అందించగా MS ధోనిని స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్లో శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ మాలిక్ తెలిపారు. అందరికీ నమస్తే. నా పేరు మాలిక్. యువ క్రికెట్ అకాడమీ ఫౌండర్ అండ్ కోచ్ని అండ్ ICC లెవెల్ 1 కోచ్ అండ్ MS ధోని క్రికెట్ అకాడమీ లెవెల్ 1 కోచ్. త్వరలోనే మరి అసోసియేషన్లో కూడా 1 ఆఫ్ ద మెంబర్షిప్ కాబోతున్నాను. అదేవిధంగా అకాడమీ పెట్టి ఇప్పటికీ 8 ఇయర్స్ అయింది. ఈ 8 ఇయర్స్లో దాదాపు మా అకాడమీ నుంచి 40 మంది డిస్ట్రిక్ట్ ఆడడం జరిగింది. 80 మెంబర్స్ డిస్ట్రిక్ట్ ప్రాబుల్ ఆడడం జరిగింది. అదేవిధంగా 15 మెంబర్స్ దాకా స్టేట్కి ఆడడం జరిగింది. అండ్ రీసెంట్లీ 3 ఆడపిల్లలు అండర్ 15 గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ GTCA మెయిన్ టీంలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అకాడమీ వచ్చేసేసి చెంచుపేట RPM క్లబ్లో చాలా మంచి ఫెసిలిటీస్తో అకాడమీ రన్ చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో ఇక్కడ నుంచి తప్పకుండా ఎవరో ఒకరిని ఇండియా టీంకి ఆడాలని చెప్పి ఆకాంక్షిస్తూ, అదేవిధంగా తెనాలిలో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ ఉచితంగా క్రికెట్ నేర్పిస్తాను. దయచేసి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఎవరు నిరుత్సాహ చెందకండి, ఖచ్చితంగా ధైర్యంగా రండి. ఆడపిల్లలు అచీవ్మెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండిద్ది. మంచి నమ్మకంతో రండి. ఇక్కడ కోచింగ్ చాలా చక్కగా ఉండిద్ది. అదేవిధంగా అబ్బాయిలు కూడా చాలామంది ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేట్ ఎవరైతే ఆడున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ మీద MSETలో ఇంజనీరింగ్ కాలేజెస్లో ర్యాంక్ రావడం, ఫీజు రింబర్స్మెంట్ అవ్వడం. మా అకాడమీ నుంచి 4 పిల్లలు సీనియర్స్ ఈ 8 ఇయర్స్లో 4 గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండడం. అదేవిధంగా ఫ్యూచర్లో ఈ అకాడమీ తరఫున ఇంకా చాలా అచీవ్మెంట్స్ 100% వస్తూ ఉంటే 100% ఇస్తాం. ప్రస్తుతం నా దగ్గర 4-5 ట్రైనర్స్ ఉన్నారు. ట్రైనింగ్ ఫ్యాకల్టీ కూడా మంచి స్టేట్ ఆడిన పిల్లలే. అదేవిధంగా పేరెంట్స్కి నా అకాడమీలో ఏం ఛాన్స్ ఇస్తానంటే, ఎవరైతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మా ట్రైనింగే కాకుండా వాళ్ళు కూడా సొంతంగా ట్రైన్ అప్, ఎందుకంటే పేరెంట్సే ఫస్ట్ కోచ్ పిల్లలకి, దాని తర్వాత మేము అవుతాం. అట్లాగా విరాట్ కోహ్లీకైనా కావచ్చు, లేకపోతే వైభవ్ సూర్యవంశీకైనా కావచ్చు, లేకపోతే చాలామంది రాహుల్ ద్రావిడ్ వాళ్ళ అబ్బాయికి రాహుల్ ద్రావిడే కోచ్. అట్లా ప్రతి తండ్రి ఆ పిల్లోడికి మొదటి కోచ్ అవుతాడు. అతనే ఫస్ట్ ఇన్స్పిరేషన్ అవుతారు, దాని తర్వాత మేము అవుతాం. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో క్రికెట్ మీద వాళ్ళు ఖచ్చితంగా యువ క్రికెట్ జాయిన్ అయ్యి మంచి ప్రతిభని చాటవలసింది కోరుతున్నాం. నేను అండర్ 17 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో స్టేట్ లెవెల్లో ఆడాను. దాని తర్వాత నాకు యాంకిల్ ఓవర్ వెయిట్ మీద నాకు యాంకిల్ డిస్టర్బ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 2 ఇయర్స్ పాటు నేను క్రికెట్కి దూరం అయ్యాను. ఆ దూరం అయిన క్రమంలో నాకు వేరే ఒక మ్యాచ్లో ఛాన్స్ రావడం జరిగింది. అక్కడ నేను ప్రతిభ నిరూపించలేకపోయాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల. దాని తర్వాత ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోకూడదని నేను అకాడమీ 8 సంవత్సరాల క్రితం తెనాలిలో పెట్టడం జరిగింది. మొదటిగా రామలింగేశ్వరపేటలో అక్కడ డిపో గ్రౌండ్లో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మెల్లమెల్లంగా మొదలుపెట్టి ఈ రోజు దాకా ఇక్కడ చెంచుపేట RPM క్లబ్లో చాలా పెద్దగా అకాడమీని ఒక ఆఫీస్ ఉండి అందులో పిల్లలకి మంచి కిట్లు కూడా ప్రొవైడ్ చేస్తా, క్వాలిటీ కిట్స్ కూడా ఇస్తా. వాళ్ళకి ఎవరైతే పేద పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మ్యాచ్ వెళ్ళడానికి స్పాన్సరింగ్ చేస్తారు. నా సొంత డబ్బులు పెట్టుకుంటా. ఖచ్చితంగా క్రికెట్కి నా తరఫు నుంచి నేను చనిపోయేదాకా కూడా, చివరి శ్వాస దాకా కూడా క్రికెట్ కోసం ఉంటానని తెలుపుకున్నాను. నాకు సపోర్టు మా అకాడమీ డైరెక్టర్ గారు హరిదాస్ గౌరీశంకర్ గారు. ఆయన అడుగుజాడల్లోనే ఇప్పుడు దాకా మా అకాడమీ రామలింగేశ్వరపేటలో కానీ ఇక్కడ కానీ వస్తూ ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. అకాడమీ డెవలప్మెంట్లో ఆయన కూడా చాలా తోడ్పడ్డాడు. అదేవిధంగా క్రీడలో చూసుకుంటే కనుక MS ధోని నా ఇన్స్పిరేషన్. MS ధోని చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అతను ఎంచుకున్న డిసిప్లైన్, పట్టుదల వదలకుండా, అతను ఏదైతే క్రికెట్ వదలకుండా చివరిదాకా ఆడి అతను ఇండియా టీంలోకి వెళ్ళాడు. అట్లాగే నేను ఈ క్రికెట్లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కేవలం ఒకరోజు ఒక అబ్బాయి మాత్రమే కోచింగ్ వచ్చేవాడు. అయినప్పటికీ కూడా నేను ఆ పిల్లోడికే నేర్పించుకుంటా ఈరోజు ఒక మంచి స్థాయిలో నిలబడడానికి కారణం.
తెనాలి మండలం గుడివాడ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని రెండో రోజు కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొని శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకుని పూజలు చేశారు. మండల గ్రామమైన గుడివాడలో శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండవ రోజు ఉట్టికొట్టే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉట్టికొట్టే ఉత్సవం కోలాహలంగా సందడిగా జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ తెనాలి మండల అధ్యక్షుడు మాజీ ఎంపీ చెన్నుపోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ యూత్ కు చెందిన దేశబోయిన ధరణి కృష్ణ, దేశబోయిన గోపురాజు, చెన్నుబోయిన గోపి, కడియాల రామబ్రహ్మం, మత్తె ధనకిషోర్, బురదగుంట మార్తయ్య, దేశబోయిన హైమారావు, దేశబోయిన రవి, దానబోయిన పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. వచ్చాడు ఇప్పుడు సరే ఓకే ఓకే ఫోటో తెనాలి రూరల్ మండలంలోని గుడివాడ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత 20 సంవత్సరాలుగా కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి శ్రీకృష్ణ యాదవ్ యూత్ కమిటీ కుర్రోళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా మా తెనాలి మాజీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ గారిని తీసుకొచ్చుకొని మరి కృష్ణ మందిరంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఉట్టిలాగే కార్యక్రమం అనంతరం కూడా మరి కృష్ణ మందిరంలో ఉన్నటువంటి కృష్ణుడిని ఊరేగింపుగా గ్రామంలో తిరగడం జరుగుతుంది. మరి కృష్ణుడు అంటేనే ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. మరి కృష్ణాష్టమి అంటేనే అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ భగవద్గీత కూడా ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. మరి మనందరూ కూడా ఆ భగవద్గీత అనుసరించి మానవ వాళిలో ఉన్నటువంటి తప్పిదాలన్నింటిని కూడా తొలగించుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ పండగ పర్వదినాన ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారికి, అదేవిధంగా శ్రీకృష్ణ యాదవ్ యూత్ కమిటీ కుర్రోళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలోని ఆర్ఆర్ నగర్లోని శ్రీకృష్ణ మందిరంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. చిన్ని కృష్ణ యూత్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తునికి ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికింది. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలోని ఆర్ఆర్ నగర్ కాలనీలో గల శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి చిన్ని కృష్ణ యూత్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ చిన్ని కృష్ణ యూత్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో నిఠా బాలు, పెద్దలంక వెంకటేశ్వర్లు, యూత్ సభ్యులు ఎం సతీష్, జి నరేంద్ర, ఎం హరి, ఎం వరుణ్, గణేష్, చందు, గోపి పాల్గొన్నారు. నందివెలుగు సమీపంలోని కుంజవరం గ్రామంలో ప్రతిష్ఠించబోతున్న వారాహి అమ్మవారి విగ్రహాల శోభయాత్రను పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ విద్యాపీఠం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. శోభయాత్రకు వచ్చిన భక్తులను ఆశీర్వదించి వేద ఆశీర్వచనం అందించారు. కుంజవరం గ్రామంలో వారాహి అమ్మవారికి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ పూజాది కార్యక్రమాలు నిర్వహించి శోభయాత్ర ప్రారంభించారు. కుంజవరం, అత్తోట, నందివెలుగు, చివలూరు, కాజీపేట గ్రామాల్లో శోభయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య, వి ఫర్నిచర్ మాల్ అధినేత వక్కలగడ్డ రామ్మోహన్ రావు, డాల్మిల్ అధినేత మురళీ మనోహర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం పోస్ట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తన్నీరు నాగమల్లేశ్వరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. అత్తోట నుండి వెలివేలు రమేష్, కుంచవరం వైస్ ప్రెసిడెంట్, గ్రామస్తులు పాల్గొన్నారు. నిరుపేద బాలికలకు ఆర్థిక సహాయం అందించిన దాతల సేవ నిరతి అభినందనీయమని జీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కావూరి చంద్రమోహన్ అన్నారు. గుడివాడ పంచాయతీ కార్యాలయంలో శనివారం సాయంత్రం సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్ ను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4ను స్ఫూర్తిగా తీసుకుని గుడివాడ గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన 9 మంది బాలబాలికలకు దాతల సహకారంతో సర్పంచ్ రాకేష్ 10,000 రూపాయల చొప్పున 90,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. బాలబాలికలకు ఆర్థిక సహాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకట చంద్రశేఖర్, జె సాగరిక, శ్రీ పి వెంకటేశ్వరరావు, రవికిషోర్, శ్రీనివాసరావు, మాతంగి రత్నం, కంచర్ల వీరయ్య, సంధ్యారాణి, తేజ, క్రాంతి, ఐశ్వర్య, శ్రీవల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరి తోట దినేష్ గారి తండ్రి గారు ఇచ్చేసి ఉన్నారు. వారికి 10,000 రూపాయల పల్గూరు రాజ్ కుమార్, పల్గూరు క్రేజియాకు చిరంజీవి క్రేజియాకు మరి ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్పందించి తలాబందులు శ్రీనివాసరావు గారు ఇప్పుడే 10,000 రూపాయలు అనౌన్స్ చేశారు. వారికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగ యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని వినియోగించుకోవాలన్న మొహమ్మద్ పర్వేజ్. ముస్లిం సోదరులకు వర్క్ షాప్ నిర్వహించిన వక్ఫ్ బోర్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీతో వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించవచ్చంటూ వెల్లడి. యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో క్రికెట్ రంగంలో సుశిక్షణ పొందుతున్న యువతీ యువకులు. ఇప్పటికైనా ఇండియా టీంలో అకాడమీ క్రికెటర్ ఉంటాడంటూ వెల్లడించిన కోచ్ మాలిక్. అకాడమీపై స్పెషల్ రిపోర్ట్. పెద్దరావూరులో వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా జరిగిన కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. కాలభైరవునికి విశేష పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.